తెలియని విషయాల గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటి గురించి తప్పుగా ఆలోచించడం మాత్రం చాలా పెద్ద తప్పు. నేను కూడా అలాంటి తప్పే చేశాను. నా స్నేహితుల మాట విని బాప్తీసం అంటే మత మార్పిడని, డబ్బు కోసమే క్రైస్తవులుగా మారతారని అనుకున్నాను. వాడు బాప్తీసం తీసుకొని క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయాడు. వాడేదో డబ్బు కోసం ఆశపడి ఉంటాడన్నా. కానీ బ్రహ్మంతో మాట్లాడిన తర్వాత క్రిస్టియన్ అంటే క్రీస్తుని వెంబడించేవారని అర్థం, అంతేగాని క్రైస్తవ మతానికి చెందినవారని కాదు. డబ్బు వద్దని దేవుడు చెప్తుంటే డబ్బు కోసం అన్నా అజ్ఞానం అన్నా. నేను ఊహించింది తప్పని అర్థమైంది. ఇప్పుడు నాకు తెలియని విషయం ఒకటే, బ్రహ్మం క్రైస్తవునిగా ఎందుకు మారాడు. నాకు తెలియని ఈ విషయం గురించి ఊహించి మరొక తప్పు చేయాలని అనుకోవడం లేదు. నిజమేంటో అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. హలో బ్రహ్మం, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర అన్నా. నీతో కొంచెం మాట్లాడాలరా. సరే అన్నా, ఖచ్చితంగా మాట్లాడదాం. ఏ మోహన్, ఎలా ఉన్నావు? అశోక్, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? బ్రహ్మాన్ని కలవడానికి వెళ్తున్నారా? వాడు బాప్తీసం తీసుకున్నాడంట. విషయం ఏదో తెలుసుకుందామని వెళ్తున్నా. ఏంటి, బ్రహ్మం బాప్తీసం తీసుకున్నాడా? 2 వారాల క్రితమే వాడిని కలిశాను. అప్పుడు మామూలుగానే ఉన్నాడే. నేను 4 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా. నేనే బాప్తీసం తీసుకోవాలా, అలాంటిది వాడు బాప్తీసం తీసుకోవటం ఏంటి? నేను వాడితో మాట్లాడడానికే వెళ్తున్నా. ఏంటో తెలుసుకుందాం, నువ్వు కూడా రా మరి. నాకు కొంచెం పని ఉంది, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను కూడా వచ్చేస్తా. ఓకే, అలాగే మరి, బాయ్. ఓకే, బాయ్. హాయ్ అన్నా. రారా బ్రహ్మం, కూర్చో. అన్నా, నా పేరు ఇక మీద బ్రహ్మం కాదన్నా, రవికిరణ్. అదేంట్రా? బాప్తీసం తీసుకున్నప్పుడు పేరు మార్చుకున్నానన్నా. అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు పేరు మార్చుకోవాలా? మార్చుకోవాలని ఆజ్ఞ లేదన్నా, అలా అని మార్చుకోకూడదని కూడా లేదు. మారాల్సింది హృదయం, అంతేగాని పేరు కాదు. అది సరే అన్నా, ఏదో మాట్లాడాలన్నా. మాట్లాడడం అంటే నేను అడిగేవన్నీ నీకు ప్రశ్నలాగా అనిపిస్తాయి, కానీ నువ్వు దాన్ని ఇంటర్వ్యూ అనుకోకూడదు. అయితే నేను చెప్పే సమాధానం కూడా ప్రసంగంలాగా ఉంటది, కానీ నువ్వు ప్రసంగం అనుకోకూడదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఎంతసేపు చెప్పినా ఓపికగా వినాలి. సరే, ఏం లేదురా, నీలో చాలా మార్పు వచ్చింది. ఇలాంటి మార్పు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. కానీ నువ్వు మాట్లాడుతుంటే కొంచెం కొత్తగా వింతగా ఉందిరా. అవునన్నా, చాలా మారాను. ఇందులో వింతేమీ లేదు. ఇలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిలో అయినా మార్పు రావాలంటే మొదటిగా జీవితానికి ఉన్న విలువ తెలియాలి. మనుషులు ఎందుకు పుడుతున్నారు, ఏం సాధించడానికి బతుకుతున్నారు, ఎందువల్ల చనిపోతున్నారు, ఇలాంటి విషయాలన్నమాట. ఈ విషయాల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. మనిషి తన జీవిత కాలంలో ఏం సాధించినా సాధించకపోయినా పరిశుద్ధతను సాధించకపోతే మాత్రం ఆ జీవితం వ్యర్థమే. సరే, ఎంతో మంది వాక్యం వింటున్నారు, వారం వారం చర్చికి వెళ్తున్నారు, సువార్త సభలకు కూడా వెళ్తున్నారు, కానీ వాళ్ళందరిలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. అలాంటప్పుడు క్రైస్తవునిగా ఇంత త్వరగా ఎలా మారావు? ఎందుకంటే చాలా మంది బైబిల్ని ఒక సామాన్యమైన పుస్తకాన్ని చదివినట్టు చదువుతారు. అందువల్ల అందులో ఉన్న దేవుని సందేశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ప్రవచనం ఎల్లప్పుడూ మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. బైబిల్ని రచించింది మనుషులే, కానీ వారి చేత రాయించింది మాత్రం దేవుడే. బైబిల్ని చదివేటప్పుడు దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అనే భావంతో చదివితే అందులో ఉన్న దేవుని సందేశాన్ని అర్థం చేసుకోగలం. కానీ చాలా మంది దేవుడు చెప్తున్న జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా వీరి అజ్ఞానం వల్ల ఇంకా అజ్ఞానంగా తయారవుతున్నారు. అంటే బైబిల్ అందరికీ అర్థం కాదంటావా? అదేం లేదన్నా, బైబిల్ అర్థం కావాలంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మాత్రం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కొంతమందిని గమనిస్తే దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వింటారో లేదో తెలియదు గాని అనవసరమైన విషయాలు మాత్రం చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇలా ఉంటే మార్పు ఎలా కనిపిస్తుందన్నా? అందుకే మారు మనసు అందరిలో కనిపించడం లేదు. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే, ప్రజల కంటే క్రైస్తవులు ఎక్కువగా పాపం, పాప పరిహారం, పరిశుద్ధం కాదు, పరిశుద్ధత. అదే పరిశుద్ధత అని మాట్లాడుతూ ఉంటారు కదా. వీటి గురించి నాకు పెద్దగా తెలీదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ప్రశ్న చిన్నదే అన్నా,
కానీ దీని సమాధానం చాలా పెద్దదిగా ఉంటది. ఎంత టైం అయినా పర్వాలేదురా, వినటానికి నేను సిద్ధమే. సరే, పాపం పాప క్షమాపణ చూడడానికి పక్కపక్కనే ఉన్నట్టు కనిపించిన వీటి మధ్య పాత నిబంధన కొత్త నిబంధన మధ్య ఉన్నంత దూరం ఉంది. అవ్వ ఆదాముల దగ్గర పాపం మొదలైతే ఆ పాపానికి పరిహారం దాదాపు 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు శిలువపై మరణించి మనుషులను పాపం వలన కలిగే మరణం నుంచి తప్పించడానికి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా పాపానికి పరిహారం కలిగింది. అర్థం కాలేదు కదూ? నీకు అర్థం కావాలంటే నేను ఒక ఉపమానం చెప్తాను. ఈ ఉపమానంలో నీకు కావాల్సిన విషయాలన్నీ ఉంటాయి. ఈ ఉపమానాన్నే తప్పిపోయిన కుమారుడు ఉపమానం అని కూడా అంటారు. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానం లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఉంటుంది. ఒక మనుషునికి 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడు ఆస్తిలో తనకొచ్చే భాగాన్ని పంచి ఇవ్వమని తన తండ్రిని అడిగాడు. ఆ తండ్రి వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని రోజులైన తర్వాత ఆ చిన్న కుమారుడు ఆస్తిలో తన వాటాని తీసుకుని దూరదేశానికి ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. తండ్రి తనకిచ్చిన ఆస్తి అంతా అయిపోయిన తర్వాత వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాడు. వాడు పందులు తిను పుట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఎవడునూ వానికేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉంది, కానీ నేను ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నీ కూలివారిడు నన్ను కూడా ఒకనిగా పెట్టుకోమని అడగాలని లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి, తండ్రి దగ్గరికి వెళ్ళాడా? ఎలా వెళ్తాడరా? వెళ్తే ఏమైందన్నా? తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని వాళ్ళని కాదనుకునే కదా దూరదేశానికి వెళ్ళాడు. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత వెళ్తే తండ్రి ఇంట్లోకి రాణిస్తాడా? అలా అయితే ఆ తండ్రి ఏం చేశాడని నువ్వు అనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముందిరా, మొదట కోపడతాడు, తర్వాత పంచి ఇచ్చిన ఆస్తిని ఏం చేశావని నిలదీస్తాడు. డబ్బు అయిపోయింది. చిన్న కుమారుడు కూడా కూలివారిలో ఒకటిగా చేరాలనుకున్నాడు కాబట్టి పనివారిలో ఒకటిగా చేర్చుకొని ఉంటాడు, అంతే కదా. అయితే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? చిన్న కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి వానిపై కనికరపడి పరుగెత్తుకుని పోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను ఎంత మాత్రమూ యోగ్యుడను కాను. ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. రువ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంతోషిద్దాం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో నుండి వస్తూ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాద్యములు నాట్యములు జరగడం విని తన పనివారిలో ఒకరిని పిలిచి, ఇదంతా ఏంటని అడిగాడు. మీ తమ్ముడు వచ్చాడండి.
మీ తండ్రి గారి దగ్గర సురక్షితంగా వచ్చినందుకు మీ తండ్రి గారు క్రొవ్విన దూడను వధించారండి. అయితే అతడు కోపపడి ఇంటి లోపలికి వెళ్ళలేదు. అప్పుడు అతని తండ్రి బయటికి వచ్చి పెద్ద కుమారుణ్ణి ఇంటి లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను సేవిస్తున్నాను. నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదు. అయినా సరే నా స్నేహితులతో సంతోషంగా ఉండుటకు ఒక మేకపిల్లనైనను నాకు ఇవ్వలేదు. కానీ వేశ్యలతో నీ ఆస్తిని తినివేసిన నీ చిన్న కుమారుడు రాగానే కొవ్విన దూడని వధించావు. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నావన్నీ నీవే. మనం సంతోషించి ఆనందించుట యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అరే అవునా, అలా చేశాడా? చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నేను ఇలా ఊహించలేదురా. దేవుడు చేసే పనులు మనుషులు ఊహించలేరన్నా. ఉపమానం బానే ఉంది కానరా, నువ్వు చెప్పినట్టు నాకు కావాల్సిన సమాధానం ఇందులో ఏం కనిపించలేదురా. ఈ ఉపమానంలో సమాధానం ఉందన్నా, కానీ నీకు అర్థం కాలేదు. ఇందులో ఏముందిరా? ఒక తండ్రి ఇద్దరు కుమారుల గురించే కదరా చెప్పింది. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. అందుకే చాలా మంది బైబిల్ని చదువుతారు, కానీ వారికి అర్థం కాదు. వింటారు, కానీ గ్రహించలేరు. దేవుని రాజ్య మర్మాలు తెలుసుకోవడం దేవుని పిల్లలకే సాధ్యం. అయితే ఈ ఉపమానానికి ఏం పేరని చెప్పాను? తప్పిపోయిన కుమారుడి ఉపమానం. ఈ ఉపమానానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే 24-32 వచనాల్లో తండ్రి చిన్న కుమారుడు గురించి చెప్తూ, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని 2 సార్లు చెప్పాడు. నిజానికి చిన్న కుమారుడు తప్పిపోయాడా, లేక తనంతట తానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడా? ఆస్తిలో వాటా తీసుకొని తనంతట తానే వెళ్ళిపోయాడు. మరి ఇది గమనించావా? చిన్న కుమారుడు తనంతట తానే వెళ్ళినప్పుడు తప్పిపోయాడని ఎందుకన్నాడు? అవును నిజమేరా, నేను గమనించలేదే. చనిపోయి మరలా బ్రతికాడా? లేదురా. మరి తప్పిపోయి దొరికాడని చనిపోయి బ్రతికాడని ఎందుకన్నాడు? ఇక్కడే దేవుడు మర్మంగా చెప్పిన సందేశం ఉంది. ఈ ఉపమానం 3 వ్యక్తులకి సంబంధించింది కాదు. ఈ ఉపమానంలో 11వ వచనం నుండి 16వ వచనం వరకు జరిగిపోయిన విషయాల గురించి తెలియజేస్తున్నాయి. 13వ వచనం చివరి మాట గమనిస్తే తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను అని చూస్తాం. చిన్న కుమారుడు అనగా మనుషులందరికీ సాదృశ్యం. దుర్వ్యాపారం అనగా పాపం. ఆస్తి అనగా దేవుడు మనుషులకిచ్చిన మహిమైశ్వర్యం. ఇది నీకు అర్థం కావాలంటే సృష్టి ఆరంభాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఈ సమస్త సృష్టి అంతటిని 6 రోజుల్లో కలుగజేశాడు. సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మొక్క సమస్తము కలుగునుగాక అని దేవుడు పలికిన మాట వలన కలిగాయి. కానీ మనుషులను మాత్రం కలుగునుగాక అని కలుగజేయలేదు గాని దేవుడైన యెహోవా నేలమంటితో తన రూపంలో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడు స్త్రీగాను పురుషుడుగాను నరులను సృజించాడు. తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచాడు. చూపుకు రమ్యమైనది, ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షాన్ని మరియు జీవవృక్షాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు. ఇదంతా జరిగిన తరువాత దేవుడు నరునితో, తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినకూడదని, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చనిపోతావని ఆజ్ఞాపించాడు. అప్పటికి మనుషులకు మరణం లేదు, దుఃఖం లేదు. అలాంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది. ఆ సర్పము అవ్వ దగ్గరికి వెళ్ళి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలాలనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగింది. అందుకు అవ్వ, ఈ తోట చెట్ల ఫలాలను తినవచ్చు, మేం చావకుండా ఉండడానికి తోట మధ్య ఉన్న చెట్టు ఫలాలను తినకూడదని, వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పాడని ఆ సర్పంతో చెప్పింది. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఎందుకనగా మీరు వాటిని తినే దినమున మీ కన్నులు తెరవబడి
మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు, అందుకే తినవద్దన్నాడని అవ్వతో చెప్పింది. ఆ సర్పం చెప్పిన మాటలకు అవ్వ ఆకర్షించబడి దేవుడిచ్చిన ఆజ్ఞను లెక్క చేయకుండా ఏ చెట్టు ఫలాలను దేవుడు తినవద్దని చెప్పాడో ఆ చెట్టు ఫలాల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది. ఆయన కూడా వాటిని తిన్నాడు. ఇక్కడే మొట్టమొదటిగా మానవ జాతిలోనికి పాపంతో పాటు మరణం ప్రవేశించాయి. వీరిద్దరూ చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి దేవుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తింటావు. అది ముళ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావని చెప్పాడు. అంటే ఆ చెట్టు పొలాలు తినడమే పాపమా? అవి తినడం వల్లే మనుషులు చనిపోతున్నారా? చెట్టు ఫలాలు తినడం వల్ల కాదన్నా, పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. సర్పం చెప్పిన మాట వినగానే అవ్వ మనసులో దురాశ కలిగింది. తనకు కలిగిన దురాశ వల్ల ఆజ్ఞను మీరి పాపం చేసింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుని ఆజ్ఞను మీరటం పాపం. ఆ పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే మరణం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శరీరానికి సంభవించే మరణం, రెండు ఆత్మకు సంభవించే మరణం. శరీరానికి సంభవించే మరణానికి మనుషులందరూ భయపడతారు. కానీ ప్రభు చెప్పాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి అనగా దేవునికి మిక్కిలి భయపడుడి. ఇక రెండో మరణం, ఇది ఆత్మకు సంభవించే మరణం. నిజానికి ఆత్మకు మరణమే లేదు. మరణమును మృతులలోకమును అగ్నిగుండములు పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ రెండో మరణాన్నే నరకం అని పిలుస్తుంటారు. నరకంలో పడిన వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పాపక్షమాపణ పొందకుండా మరణించిన వారందరూ ఈ రెండో మరణానికి లోనవుతారు. నరకంలో వారి ఆత్మకు చావు ఉండదు గాని యుగ యుగాల వరకు, అంటే ఇంక ఎప్పటికీ అగ్ని ధూమ గంధకాలతో కాల్చబడుతూ నిత్య నరకాన్ని అనుభవిస్తారు. అవ్వ ఆదాములు పాపం చేసి దేవుడిచ్చిన మహిమైశ్వర్యాన్ని కోల్పోవడాన్నే ప్రభు ఈ ఉపమానంలో 13వ వచనం చివరి మాటగా తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను అని చెప్పాడు. మనుషులందరూ పాపం చేయడం వల్ల నరకానికి వెళ్తున్నామని గ్రహించి తమ పాపాలకి క్షమాపణ పొంది నరకం నుండి తప్పించుకోవడానికి చేసిన వ్యర్థమైన ప్రయత్నాలనే ప్రభు ఈ విధంగా చెప్పారు. 16వ వచనం చివరి మాట గమనిస్తే, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. మనుషులందరూ పాప క్షమాపణ కోసం మార్గాన్ని వెతికే క్రమంలో కొందరు కల్పనా కథల వైపు మరలిపోయారు. రాతితోనూ చెక్కలతోనూ విగ్రహాలను చేసుకుని నిజదేవుణ్ణి ఆరాధించడం మాని సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు. వారు దేవుని నెరిగియు ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తిరిగి కేవలము సిగ్గుపడుచున్నారు. వారందరూ మాయాస్వరూపులు, వారి క్రియలు మాయా, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పిస్తున్నారు. ఈ విధంగా మనుషులు చేసే వ్యర్థమైన క్రియల వల్ల పాప క్షమాపణ పొందలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు తప్ప మనుషుల పాపాలను ఎవరూ క్షమించలేరు. ఈ లోకంలో ఎన్నో మార్గాలున్నాయి, కానీ వాటిలో నిజమైన మార్గం ఒక్కటే.
చీకట్లో ఉన్న వారికి వెలుగు కూడా ఒక్కటే. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఎందరున్నా నిజమైన దేవుడు కూడా ఒక్కడే. అంటే పాపం చేయకముందు మనుషులకి మరణం లేదా? అవును, అవ్వ ఆదాములు చేసిన పాపం ఇప్పటికీ మరణం రూపంలో మనని వెంటాడుతూనే ఉంది. ఈ ఉపమానంలో చిన్న కుమారుడు తప్పిపోయాడు అనడానికి కారణం ఇదే. ఇదిలా ఉండగా 17వ వచనం మొదటి పదం బుద్ధి వచ్చినప్పుడు. ఈ మాట నీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను పరిసయ్యులలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ప్రశ్నించగా, ప్రకటన గ్రంథం 3:18లో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ వచనం ఒక సంఘంతో చెప్పబడినప్పటికీ పాప క్షమాపణ పొందని ప్రతి మనిషికి వర్తిస్తుంది. పాప విమోచన లేక అజ్ఞానంతో నశించిపోతున్న మానవ జాతిని చూసిన దేవుడు మనపై కనికరపడి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమ క్రియలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును అని చెప్పి, జ్ఞానం లేని వారికి జ్ఞానంగాను, పాపమనే చీకట్లో ఉన్న వారికి వెలుగుగాను, మోక్షానికి మార్గం తెలియని వారికి మార్గంగాను ఉండడానికి దేవుడే నరునిగా ఈ లోకంలోకి వచ్చాడు. అయితే దేవుడు మనిషిగా రావాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా పెద్ద ప్రశ్నే, కానీ క్లుప్తంగా చెప్తా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మనుషులందరూ శరీరదారులే గనుక మనుషుల పాప శిక్షను భరించడానికి, వారి పాపాలను పరిహరించడానికి ప్రభువు కూడా శరీరాన్ని ధరించి మనిషిగా ఈ భూమిపైకి రావాల్సి వచ్చింది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అందువలన ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. యేసు నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. పాపం చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్న వారందరికీ ప్రభువు బుద్ధి చెప్తున్నాడు. ఎందరైతే ప్రభువును విశ్వసిస్తారో వారందరినీ మరణం నుంచి తప్పించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు.
మరి పరిశుద్ధత గురించి? ఉపమానంలో 18-19 వచనాలు గమనిస్తే, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్లి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అడగాలని అనుకున్నాడు. ఈ మాటలో మారు మనసుకు సాదృశ్యంగా చెప్పబడిన మాటలు. ఇలాంటి మారు మనస్సు ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఆదాము ద్వారా కలిగిన వారే. లోకాసువార్త 3:38లో చివరి మాట గమనించినట్లయితే, ఆదాము దేవుని కుమారుడని రాయబడింది. ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆదాము ద్వారా కలిగిన మనుషులందరూ కూడా దేవుని కుమారులే. కానీ పాపం చేయడం వల్ల ఆ అధికారాన్ని కోల్పోయారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందువల్లే పాత నిబంధనలోని ప్రజలందరూ దేవుణ్ణి దేవ ప్రభు అని పిలవగలిగారు గాని ఏ ఒక్కరూ తండ్రి అని పిలవలేకపోయారు. ప్రభు శిలువపై పలికిన 7 మాటలు గమనిస్తే, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తాను చేసిన ప్రార్థనలో దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. కానీ 4వ మాట చూస్తే, నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రార్థించారు. అంటే పాపం చేయడం వలన మనం కోల్పోయిన అర్హతని, అనగా దేవుని కుమారులుగా ఉండే భాగ్యాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి ప్రభువు మనల్ని ప్రేమించి మన పాప భారాన్ని తనపై వేసుకొని దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని తిరిగి మనకు అనుగ్రహించాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ని తాను తగ్గించుకున్నాడు. ప్రభు చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ప్రభువును ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ బాప్తిసం ద్వారా పరిశుద్ధపరిచి దేవుని పిల్లలవడానికి అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ ఉపమానంలో 19వ వచనం చివరి మాట, చిన్న కుమారుడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను. తండ్రి యొద్దకు వచ్చెను అనే పదంలో ఉన్న ప్రయాణం విశ్వాస జీవిత ప్రయాణానికి సాదృశ్యం. ప్రభువుని నమ్మి తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం ద్వారా తమ పాపాలని పోగొట్టుకుని సంఘంలో చేర్చబడి దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడమే విశ్వాస జీవిత ప్రయాణం. పాప క్షమాపణ మనం కష్టపడకపోయినప్పటికీ, దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి మనకు అనుగ్రహించబడినప్పటికీ, పరలోక రాజ్య ప్రవేశం మాత్రం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. చివరిగా గమనించవలసిన విషయం ఏంటంటే, తండ్రి కుమారునిపై చూపించిన ప్రేమ. ఈ ప్రేమ ఒక్క కుమారునిపై చూపించిన ప్రేమ కాదు, తండ్రి అయిన దేవుడు మనుషులందరిపై చూపించే ప్రేమకు సాదృశ్యం. పాప క్షమాపణ లేక నశించిపోతున్న ప్రజలను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కుల మత జాతి వర్గ భేదాలేమీ లేవు, ఎందుకంటే దేవుడు వీటిని సృజించలేదు. దేవుడు మనుషులందరినీ సమానంగా చూస్తాడు. నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని ప్రభు చెప్తున్నాడు. నేను ఈ విషయాలన్నీ ఆలోచించి పరీక్షించి తెలుసుకున్నాను గనుకనే క్రైస్తవునిగా మారాను. క్రైస్తవుడంటే క్రీస్తు యేసుని అనుసరించి నడుచుకునేవాడని అర్థం. క్రైస్తవునికి కులం మతం జాతి వర్గం భేదాలుండవు, తత్వం ఒకటే ఉంటుంది, అది మానవత్వం. సరే అన్న,
నీకు కావాల్సిన సమాధానం దొరికిందనుకుంటా. దొరికిందిరా, కానీ చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. అడగనా? మొదట్లో సర్పం అని చెప్పావు కదా, ఈ సర్పం చెప్పిన మాటల వల్లే కదా అవ్వ పాపం చేసింది. అసలు ఎవరి ఈ సర్పం? అవ్వను మోసం చేయాల్సినంత అవసరం ఈ సర్పానికి ఏముంది? మంచి ప్రశ్న అడిగా ఉన్నా. ఈ సర్పం మరెవరో కాదు, సాతాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. కులం మతం అని మనుషులకు మనుషులే విరోధంగా ప్రవర్తిస్తున్నారు గాని మనుషులందరికీ ప్రధానమైన విరోధి ఈ సాతాను. ఈ సాతాను దేవుని సన్నిధిలో ఉండే కెరూబులలో ఒకడు. సాతాను పూర్ణ జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు. దేవుని తోట అయిన ఏదెన్లో ఉండేవాడు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అనే అమూల్యమైన రత్నములతోనూ బంగారంతోనూ అలంకరించబడి ఉండేవాడు. అయితే అతడికున్న సౌందర్యమును తేజస్సును చూసుకుని గర్వించి తనకున్న జ్ఞానాన్ని చెరుపుకొని, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కును ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీద ఎక్కి సర్వోన్నతుడగు దేవునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని తన మనసులో ఆలోచించి దేవునికి విరోధంగా విస్తారమైన పాపాలు చేశాడు. సాతాను చేసిన పాపాలను బట్టి దేవుడు ఆయన సన్నిధి నుండి సాతాను వెలివేశాడు. అందును బట్టి సాతాను కోపం వచ్చినప్పటికీ దేవుడు సర్వశక్తిమంతుడు గనక ఆయన్నేమీ చేయలేక దేవునికి ఎంతో ఇష్టమైన మనుషులను ఆయనకు దూరం చేయాలనే ఉద్దేశంతో అవ్వతో అబద్ధాలు చెప్పి దేవునికి విరోధంగా పాపం చేయడానికి ప్రేరేపించాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు దేవునికి మనిషికి మధ్య విరోధాన్ని కలిగించడమే తన లక్ష్యంగా మార్చుకున్నాడు. ఈ విధంగా మతాలు, కులాలు, వర్గాలుగా విభజించి దైవ వ్యతిరేక విగ్రహారాధనను సృష్టించి మనుషులను కలవరపరిచి వారు నిజదేవుణ్ణి తెలుసుకోలేని స్థితికి తీసుకొస్తున్నాడు. కానీ దేవుడు తన ప్రత్యేకతను, ఉనికిని మనుషులకు తెలియజేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కొందరే గుర్తిస్తున్నారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది గాని చీకటి దాన్ని గ్రహించట్లేదు. రారా కూర్చో. అశోక్, బాగున్నావా? బాగున్నాను. ఒక్క నిమిషం. వందనాలు అశోక్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు. నేను చెప్పిన పని ఏం చేసావు? మీరు చెప్పిన పని చేయకుండా ఉంటానా పాస్టర్ గారు? ఓకే అశోక్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. నిన్న ఒక విషయం అడగాలని వచ్చానురా. అడుగు. బాప్తీసం తీసుకున్నావుంటగా, ఇంత తక్కువ టైంలో బాప్తీసం ఇచ్చింది ఎవరో తెలుసుకుందామని వచ్చానురా. బాప్తీసం తీసుకోవడానికి టైంతో పని లేదు. మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించిన వారు బాప్తీసం పొందవచ్చు. అందుకే మనం ప్రకటిస్తున్నాం. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నావు? 4 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. మరింకా బాప్తీసం ఎందుకు తీసుకోలేదు? బాప్తీసం తీసుకోవాలంటే దేవుని పిలుపు ఉండాలని మా పాస్టర్ గారు చెప్పారు. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. దేవుని పిలుపా? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు కదా. మరి ఇది పిలుపు కాదంటావా? పరలోకానికి వెళ్ళాలంటే కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. నువ్వు ఇంకా బాప్తీసం తీసుకోలేదు, ఇక పరలోకానికి ఎలా అవుతావు? మొదటగా దేవుడు చెప్పిన పనులు చేయండి. మీరు చెప్పిన పని చేయకుండా ఉంటానా పాస్టర్ గారు? అదేంటి, పాపాలను ఒప్పుకుంటే సరిపోతుందంట కదా. బాప్తీసం సాక్ష్యం కోసమేనంట కదా. దానికంత ప్రాధాన్యత లేదని మా పాస్టర్ గారు చెప్పారు. అందుకనే తీసుకోలేదురా. బాప్తీసం ద్వారా తప్ప మనిషికి పాప క్షమాపణ లేనే లేదు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వస్తారు, కానీ వారు క్రూరమైన తోడేడు అని ప్రభు చెప్పాడు కదా. నువ్వు విన్న బోధలు వ్యర్థమైనవి. వీడు నిన్నగాక మొన్న మారాడు, మా పాస్టర్ గారిని పట్టుకొని ఇంత మాట అంటాడా? వీడి సంగతి ఇలా కాదు.
మా పాస్టర్ గారితో చెప్పి అప్పుడు చెప్తా వీడి సంగతి ఏంటో. సరేరా, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత కలుస్తాను. అశోక్, 2 విషయాలు గుర్తుపెట్టుకో. బైబిల్ మన చేతిలో ఉందంటే దేవుని మాటలు చదివి జ్ఞానాన్ని పొందడానికి, అంతేగాని ఆదివారం చర్చికి తీసుకెళ్లి అయిపోయాక మళ్ళీ ఇంట్లో పడేయటానికి కాదు. రెండోది ఏంటంటే మనం దేవుని పైన ఆధారపడాలి, అంతేగాని పాస్టర్ పైన కాదు. మన చేతిలో బైబిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తప్పుడు బోధలు చేసే వారిది మాత్రమే తప్పు కాదు, బైబిల్ చదవకుండా ఆ బోధల్ని అంగీకరించే వారిది కూడా తప్పే. ఎందుకంటే పక్షి చూస్తూ ఉండగా వలవేయడం వ్యర్థం. మనం వాక్యాన్ని చదివి దేవుడిస్తున్న జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనన్నెవ్వరూ మోసం చేయలేరు. ఓకేరా, మళ్ళీ కలుస్తాను. అలాగే వెళ్ళొస్తా. అలాగేరా, ఓకే. ప్రభురాజ్య సువార్త ఈ ప్రపంచంలో ప్రకటించబడుతుంది, కానీ మారుతున్న వారు చాలా తక్కువ మందే. అయితే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు చాలా మంది తయారయ్యారు. వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చే ప్రజలకి అబద్ధాలు చెప్పి విభేదాలను ఆటంకాలను కలిగిస్తున్నారు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. తప్పుడు బోధలు చేసే వారిని ప్రభువు వేషధారులని, సున్నం కొట్టిన సమాధులని చెప్పారు. ఇలాంటి బోధలు చేసే వారికి ప్రభు ఒక సలహా కూడా చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఎందుకంటే అతను బ్రతికే ఉంటే తప్పుడు బోధలు చేస్తూ ప్రభు దగ్గరకు వచ్చే ప్రజలకి ఆటంకాలను కలగజేస్తూ పరలోకానికి వీళ్ళు వెళ్లరు, వెళ్లే వాళ్ళనే వెళ్ళనివ్వరు. మనుషుల్లో చాలా మందికి కొన్ని లక్ష్యాలుంటాయి. వాటిని సాధించినా సాధించకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి మనిషికి ఒక ప్రధాన లక్ష్యం ఉంది, అది పాప క్షమాపణ పొందటం. ఈ లక్ష్యాన్ని చేరుకోపోతే మాత్రం నిత్య నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. జీవితం అంటే పాప విమోచన పొందడానికి మనుషులకున్న ఒకే ఒక్క అవకాశం. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎవరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో వారే జీవ కిరీటాన్ని పొందుతారు. సరే అన్న, వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అది ఈ బైబిల్ మాత్రమే. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషికి పాప విమోచన ఖచ్చితంగా కావాలి. అది ఈ బైబిల్ ద్వారా తప్ప మరెక్కడా దొరకదు. సువార్త విలువ తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనుషులందరూ తప్పిపోయిన కుమారులే, తన కుమారులే. అందుకే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకునుచు లోబడనలోని ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. జ్ఞానము వీధులలో కేకలు వేస్తుంది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉంటారు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుంటారు? భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును.